హలో ఎవ్రీవన్, నేను మీ వినయ్. చిన్న గ్యాప్ తరువాత మీ ముందుకు వచ్చాను ఒక మంచి మూవీ రివ్యూతో. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం ఈగల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. జర్నలిస్ట్ నళిని రావు, అనుపమ పరమేశ్వర్ తో ఈగల్ కథ మొదలవుతుంది. పత్తి రైతు సహదేవ్ వర్మ, రవితేజ మిస్సింగ్ మిస్టరీని ఛేదించడానికి తనకి దొరికిన సమాచారంతో ఆర్టికల్ రాస్తుంది. ఆ ఆర్టికల్తో వివిధ దేశాల ప్రభుత్వాలు కదిలొస్తాయి. ఆ ఆర్టికల్ రాసినందుకు ఆమె ఉద్యోగం కూడా పోతుంది. ఓ సాధారణ పత్తి రైతు గురించి ఆర్టికల్ రాస్తే విదేశాల్లో ఉన్న వాళ్లంతా ఎందుకు అలర్ట్ అవుతున్నారు? అసలు సహదేవ్ ఎవరు అనే కోణంలో అన్వేషణ మొదలుపెడుతుంది. సహదేవ్ని వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తలకోన అటవీ ప్రాంతంలోని ఓ కొండపై ఉన్న ఫామ్ హౌస్కి వెళ్తుంది. అక్కడ సహదేవ్ పత్తి ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2 గిరిజన గ్రామాలకు ఉపాధి కల్పించేవాడని తెలుసుకుంటుంది. ఆమె అక్కడికి వెళ్లేసరికి అక్కడ బూడిద తప్ప ఏమీ కనిపించదు. అక్కడేదో విస్ఫోటనం జరిగిందని తెలుసుకున్న నళిని సహదేవ్ మరో కోణాన్ని తెలుసుకుంటుంది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈగల్ సహదేవ్ ఒక్కరే అని తెలుసుకుంటుంది. అసలు సహదేవ్ ఈగల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? అతను సాగించిన మారణహోమం వెనుకున్న నేపథ్యం ఏంటి అన్నదే మిగిలిన కథ. కథలు చెప్పడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. కార్తీక్ ఘట్టమనేని ఈగల్ని హాలీవుడ్ రేంజ్లో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించారు. కార్తికేయ 2, నిన్ను కోరి, ధమాకా చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించి సూర్య వర్సెస్ సూర్య అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయిన కార్తీక్ ఈగల్తో ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రాంబో, టర్మినేటర్, విక్రమ్, రషోమన్ తరహాలో స్టైలిష్ ఎంటర్టైనర్ను మాస్ రాజా కాంబోలో ప్రయత్నించారు. సాధారణంగా హీరో ఎంట్రీకి 2-3 ఎలివేషన్ షాట్స్ చూపించి ఆ తరువాత హీరోని పరిచయం చేసి కథను ముందుకు నడిపిస్తుంటారు. కాని ఈగల్ మాత్రం ఒకరి తరువాత ఒకరు అన్నట్టుగా వివిధ పాత్రల్ని పరిచయం చేసి ద్వితీయ తరగణంతో హీరో కథను ఎలివేట్ చేయడం డిఫరెంట్ ట్రీట్మెంట్లా అనిపిస్తుంది. దాదాపు ఫస్టాఫ్ మొత్తం ఈ ఎలివేషన్స్తోనే కథ నడుస్తూ ఉంటుంది. పత్తి రైతు సహదేవ్ ఈగల్ ఒక్కరే అని రివీల్ చేసిన తరువాత కథ వేగం పుంజుకుంది. ప్రపంచ దేశాల్లో పెచ్చుమీరుతున్న గన్ కల్చర్కి ఈగల్ ఏ విధంగా అడ్డుకట్ట వేయగలిగాడు అనే విషయాన్ని సందేశాత్మకంగా చూపించారు. రొటీన్ ఫార్మేట్లో కాకుండా క్లాసిక్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ని అందించాడు దర్శకుడు కార్తీక్. ఫస్టాఫ్ మొత్తం సహదేవ్ ఎవరు, ఈగల్ ఎవరు అనే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి సెకండాఫ్ మొత్తం యాక్షన్ ధమాకా చూపించారు. ఆయుధాల డెన్ని రివీల్ చేసిన సీన్ హైలైట్ కాగా ఉగ్రవాదులు సహదేవ్ ఇంటిపై దాడి చేసే సీన్లో సహదేవ్ ఇంటి గేటులో నుంచి దూసుకొచ్చే బుల్లెట్ల సీన్ గూస్ బంప్స్. ఇక అమ్మవారి విగ్రహం చేతుల్లో నుంచి బుల్లెట్ల వర్షం కురిసి ఆర్మీ ఫోర్స్తో పాటు ఉగ్రవాదుల్ని మట్టుపట్టే సీన్కి అయితే థియేటర్స్లో విజిల్స్ మోత మోగుతుంది. ఆ సీన్ చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఈగల్ సినిమాకి చివరి 40 నిమిషాలే కీలకం. పత్తిరైతు సహదేవ్గా, కాంట్రాక్ట్ కిల్లర్ ఈగల్గా వైవిధ్యాన్ని ప్రదర్శించాడు రవితేజ. మాస్ రాజాని చాలా స్టైలిష్గా చూపించారు దర్శకుడు. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా మాస్ రాజాలో కొత్త అవతారాన్ని చూపించారు. అతని వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ కొత్తగా అనిపిస్తాయి. యాక్షన్ సీక్వెన్సుల్లో విశ్వరూపం చూపించాడు. ఆ గన్ సీన్స్కి మాస్ రాజా ఫ్యాన్స్కి పండగే. హీరో నవదీప్కి చాలా రోజుల తరువాత మంచి పాత్ర దక్కింది. నిజానికి ఈగల్ కథ చాలా వరకు ద్వితీయ తారాగణంతోనే నడుస్తుంది. నవదీప్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల పాత్రలే కీలకం.
జై రోల్లో హీరోకి స్నేహితుడిగా ఫుల్ లెంత్ రోల్ పడింది నవదీప్కి. యాక్షన్ ఎపిసోడ్స్లో సైతం నవదీప్కి చోటు ఉండటంతో ఈగల్ కథలో కీ రోల్ అతనిదే. జర్నలిస్ట్ అనుపమ పరమేశ్వరన్ రోల్ చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది కానీ ఆమె పాత్రకి కూడా ప్రాధాన్యత కల్పించారు. అజయ్ ఘోష్ శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్లో కామెడీ బాగానే వర్కౌట్ అయ్యింది. అయితే హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాలు కాస్త అతిగా అనిపిస్తాయి. అబ్బో ఇదేం లవ్ స్టోరీనో అనే ఫీల్ కలుగుతుంది. ఇక హీరోయిన్ కావ్య థాపర్ సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినా సహదేవ్ పాత్రను మలుపు తిప్పించే పాత్ర ఆమెది. చక్కని నేత చీరలో చాలా పద్ధతిగా కనిపించింది కావ్య థాపర్. హైటెక్నికల్ వాల్యూస్తో ఈగల్ విజువల్ ఫీస్ట్లా అనిపిస్తాయి. ఫారిన్ కంట్రీస్లో షూటింగ్, బాంబ్ బ్లాస్టింగ్లు, వెపన్ డెన్స్, హెలికాప్టర్స్ ఇలా సినిమాలో భారీ హంగులే ఉన్నాయి. భారీ ఖర్చుకి తగ్గట్టుగానే విజువల్ ట్రీట్ అందించాడు దర్శకుడు. సినిమాటోగ్రఫీ కూడా కార్తీక్ ఘట్టమనేనే కావడంతో సినిమాకి రిచ్నెస్ని తీసుకొచ్చారు. మణిబాబు కరణం రచనా సహకారం సినిమాకి ప్లస్ అయ్యింది. హీరో ఎలివేషన్స్కి సంబంధించిన డైలాగ్స్కి మణి పెన్ పవర్ చూపించారు.